హే అస్సలాముఅలైకుం ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పల్లి చట్నీ ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ పెట్టేసి అందులో 5 నుంచి 10 పచ్చిమిర్చి వేసేసి ఫ్రై చేయాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసినాక అందులో మనం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మనం మిక్సీ జార్లోకి తీసేద్దాం. ఇప్పుడు మనం 250 గ్రామ్స్ ఆఫ్ పల్లీలు తీసుకొని మంచిగా ఫ్రై చేద్దాం. దీనిపై నుంచి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసి మళ్ళీ కలుపుకుందాం. మంచిగా రోస్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న మిక్సీ జార్లో చింతపండు, వెల్లుల్లి రిబ్బలు, సరిపడినంత ఉప్పు వేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పల్లీలు చూసారా ఎంత మంచిగా కలర్ చేంజ్ అయ్యాయో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మనం ఇందులో కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టిద్దాం. ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి అదే ప్యాన్ పెట్టేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో మనం ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో మనం మిక్సీ పట్టిన చట్నీ వేసేసుకొని తాలింపు వేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన పల్లి చట్నీ రెడీ. ఇప్పుడు మనం ఇది ఇడ్లీలో తినేద్దాం. చూసారా ఇడ్లీ ఎంత ప్లఫీగా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.